హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య మౌనిక. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సౌత్లో ఇంకా వీడియోస్ వస్తే అక్కడ రూమ్ ఎలా ఉంది అన్నీ చూపించేస్తానని చెప్పి, దానికి కంటిన్యూయేషన్ ఇది. సో బీచ్ డేస్ ఎంతసేపు అలా స్పెండ్ చేసినా అస్సలు టైం తెలీదు. అలా మాకు ఇవి కనిపించాయి. మనకి నార్మల్గా బీచెస్లో ఈ శంకల్లా కనిపిస్తాయి కదా, దీంట్లోనే ఆ క్రాబ్స్వి బేబీస్ ఉంటాయని నాకు అస్సలు తెలీదు. నేను చూసి అసలు ఏంటి ఇందులో ఏదో కదులుతుందని చూస్తే అవి క్రాబ్స్, చిన్న చిన్న క్రాబ్ బేబీస్ అనమాట. సో దీంట్లోనే పెరుగుతాయా అని చెప్పి ఒకటి రియలైజ్ అయ్యి ఒక కొత్తది నేర్చుకున్నాను నేను. అంటే మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళు కూడా ఉండుండొచ్చు ఏమో అని అనుకుంటున్నాను నాలాగా. సో ఇంకా కొంచెం పెద్దవి అవ్వే కొద్దీ ఈ షెల్స్ పెద్ద ఉన్నాయి. ఇంకా కొంచెం పెద్ద షెల్స్ ఉన్నవి కూడా ఉన్నాయి. అవైతే ఇంకా ఎక్కడ బయటకు వచ్చి చెయ్యి మీద కరిచేస్తాయేమో అని భయం వేసింది అనమాట, తీసుకోలేదు. బట్ 3 nights ఉన్నట్టున్నాము, 2 nights ఐ థింక్. ఒక రోజు అయితే పెద్దగా అసలు సన్సెట్ ఏం లేదు, అంటే ఫుల్ క్లౌడీగా ఉండి వర్షం ఉంది వెళ్ళిన రోజు. నెక్స్ట్ డే ఇట్ వాస్ బ్యూటిఫుల్, చాలా బాగా అనిపించింది. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇది అనమాట ఫస్ట్ డే మేము ఉన్న రోజు. చెప్పాను కదా, అంత సన్సెట్ ఏం లేదు, క్లౌడీగా ఉండి, బట్ ద కలర్స్ ఆఫ్ ది స్కై ఇస్ బ్యూటిఫుల్ అనమాట. బ్రీజ్ కూడా చల్లగానే వచ్చింది. ఇంకా ఈవినింగ్ అరౌండ్ 4-5 ఆ టైంకి అలా బీచ్లోకి వెళ్తే నైట్ 8:30-9 వరకు అక్కడే ఉన్నాము. అసలు థంబ్నెయిల్ ఎందుకు అలా పెట్టారో మీకు ఇక్కడ అర్థమవుతుంది. అసలు ఓన్లీ మన కోసమే ఆ బీచ్ ఉంది, ఇంకెవ్వరు లేరు. ఫుల్ కంప్లీట్ ప్రైవేట్ బీచ్, మనకే రాసిచ్చారు అన్నట్టుంది అనమాట. సో నార్త్లో అలా ఫుల్ జనాలు అన్నీ చూసేసి ఇక్కడ అసలు ఎవ్వరు లేకుండా ఓన్లీ మనమే, అది చూస్తే అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఐ పర్సనలీ లవ్ సౌత్ దాన్ నార్త్ గోవా అని చెప్తాను నేనైతే. సో మేము స్టే చేసిన రిసార్ట్ వచ్చేసి సిమ్రోజ్ అనమాట. అది కూడా రూమ్ ఎలా ఉందో చూపించేస్తాను. ఇంకా అలా బీచ్ అయిపోయిన తర్వాత డిన్నర్కి వెళ్ళేటప్పుడు అలా స్ట్రీట్ షాపింగ్, అదే స్ట్రీట్లో మనకు ఒక మంచి మన విలేజ్ సైడ్ వెళ్తే స్ట్రీట్స్ ఎలా ఉంటాయో అలానే ఉంది. బట్ నాకు ఈ టైప్ చాలా ఇష్టం. ఇంతకుముందు నేను చుంబక్లో ఎక్కువ చూసేదాన్ని, అప్పుడు కొంచెం చిన్న కలెక్షన్ తీసుకున్నాను అనమాట. ఇది ఏంటంటే లోపల స్టీలే, బయట మొత్తం హ్యాండ్ పెయింటెడ్ వస్తుంది. సో నేను లాస్ట్ టైం చుంబక్లో గ్లాసెస్ అండ్ బౌల్స్ లాగా తీసుకున్నాను, ఎవరైనా గెస్ట్స్ వస్తే సర్వ్ చేయడానికి బాగుంటాయి అని చెప్పేసి. ఈసారి అయితే అదే గ్లాసెస్ కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను అనమాట. సో యాక్చువల్లీ ఒక బాయ్ పెయింటింగ్, ఒక గర్ల్ పెయింటింగ్ వచ్చింది తీసుకుందాం అనుకున్నాను, కానీ ఓన్లీ గర్ల్స్ పిక్చర్స్ ఉన్నాయి. చాలా ట్రై చేసాం వెతకడానికి. ఆ షాప్ అతను కూడా చాలా అడిగాను అనమాట చూడమని, బట్ లేదు. అసలు ఈ షాప్లో అయితే నేను ఎక్కువసేపు ఉండలేదు, ఎందుకు వచ్చింది మళ్ళీ ఏదో ఒకటి కొంటూ ఉంటామని చెప్పేసి 2 తీసుకొని వచ్చేసాను. అండ్ దిస్ ఇస్ ద రూమ్. ఇంతకుముందు మీరు క్యాండిల్ది చూసింది డిన్నర్ అనమాట. ఎదురుగా అలా బీచ్ కనిపిస్తుంటే అలా డిన్నర్. ఇది రూమ్. ఇది 2 rooms కలిపి వచ్చేలాగా తీసుకున్నాము. మళ్ళీ కింద కూడా ఉంది మనకి రూము, అంటే కొంతమంది అక్కడ కొంతమంది ఇక్కడ అలా స్టే చేసి. చెప్పాను కదా, కజిన్స్ కలిసి వచ్చాం కాబట్టి సెపరేట్ రూమ్స్ లాగా కాకుండా, సో ఇలా క్వాడ్రిప్లెట్స్ రూమ్, అలా 2 rooms కలిపి, లేకపోతే డామ్స్ వచ్చినవి అలాగే ఎక్కువ ప్రిఫర్ చేసాము. సో ఇక్కడైతే మనకి నియర్లీ 5 members వచ్చేస్తాం అనమాట. ఒక ఎక్స్ట్రా బెడ్ చెప్తే సైడ్కి మీరు ఇందాక చూసారు కదా అది ఇచ్చారు. అండ్ 2 queen size బెడ్స్ వస్తాయి. ఇక్కడ నుంచి ఆ రూమ్కి కనెక్షన్ ఉంటుంది. వాష్రూమ్ రెండిటికి సేమ్ కామన్ వాష్రూమ్ వచ్చిందనమాట. బట్ మేము వెళ్ళే టైంకి చాలా హ్యూమిడిటీ ఉంది కాబట్టి బయట చాలా స్టిక్కీగా అలా అనిపించింది. బట్ రూమ్లో ఏసీ అండ్ ఆల్ ఇస్ వెరీ గుడ్ కాబట్టి అంత తెలియలేదు.
సో ఇలా ప్రైవేట్గా ఉన్నట్టు పైన ఫ్లోర్ అంతా మనకే వస్తుంది అనమాట. ఇది కూడా ప్రాపర్టీ పెద్దదే, దీంట్లో కూడా డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి. బీచ్ వ్యూ ఉన్నవి కూడా ఉన్నాయి కొంచెం ముందుకు వెళ్తే. అండ్ ఇలా 2-3 ఫ్లోర్స్ ఉన్నవి కొన్ని ఉన్నాయి, సెపరేట్ హట్స్ ఉన్నవి ఉన్నాయి, అలా డిఫరెంట్ స్టేస్ ఉన్నాయి. ఇవి కింద రూమ్స్. ఈ కింద రూమ్స్ ఏంటంటే పక్కన ఇంకొక 2-3 రూమ్స్ ఉంటాయి అన్నమాట. పైనది ప్రైవేట్గా ఉన్నట్టు సెపరేట్గా ఉంటుంది. మేము సౌత్ వెళ్ళినప్పుడు బయట తిరగడం చాలా తక్కువే. అంటే ఫోర్ట్కి వెళ్ళాము, పెబుల్స్ బీచ్ సైడ్, బటర్ఫ్లై బీచ్ సైడ్, అలా 2-3 ప్లేసెసే వెళ్ళాం. మిగతాదంతా మ్యాక్సిమం ఇక్కడ మేము స్టే చేసింది అగోండా బీచ్ అనమాట, అక్కడే ఎక్కువ స్పెండ్ చేసాము. అండ్ రిసార్ట్లో కూడా మంచి స్పాస్ అన్నీ ఉన్నాయి. ఫుల్ గ్రీనరీ అనమాట, చాలా మొక్కలు ఎటు చూసినా. మనం ముందు వెళ్ళిన రిసార్ట్ కూడా అలానే ఫుల్ గ్రీనరీ ఉంది. రిసార్ట్లోనే మనకి రెస్టారెంట్ కూడా ఉంది, అది బీచ్ సైడ్. ఇలా మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా బీచ్ వచ్చేస్తుంది డైరెక్ట్. లెఫ్ట్ సైడ్లో మనకి మళ్ళీ సెపరేట్ రూమ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడే చిన్న పూల్, ఇంకా పూల్ పెద్ద ఈవినింగ్ టైం రిలాక్స్ అవ్వడానికి తప్ప ఎక్కువ వాడడం. ఎదురుగా బీచ్ పెట్టుకొని పూల్లోకి వెళ్ళాం కదా తొందరగా, అందుకే వీళ్ళు కూడా ప్లాన్ చేసుకొని చిన్న పూల్ అరేంజ్ చేసుకున్నారు. అక్కడ ముందు కనిపించేది మనకి రెస్టారెంట్ అనమాట, దాని నుంచి ఇంకా స్ట్రైట్ డైరెక్ట్ టు బీచ్. అండ్ డెఫినెట్లీ కంపేర్డ్ టు నార్త్ అండ్ సౌత్లో మనకి స్టేస్ కాస్ట్ ఎక్కువే ఉంటాయి. ఇది వచ్చేసి కబోడిరామ ఫోర్ట్కి వెళ్ళాము. పైనుంచి వ్యూ అసలు చాలా బాగుంది. అంటే మూవీ షూటింగ్ స్పాట్ కూడా అన్నమాట, చాలానే జరుగుతాయి అక్కడ. అండ్ లుక్ ఎట్ దట్ వ్యూ. ఈ ఫోర్ట్ పైనుంచి అయితే అల్టిమేట్ వ్యూ ఉంది. అండ్ వాటర్ ఆర్ ఆల్సో సో క్లియర్ అనమాట, మంచి బ్లూ షేడ్ ఉంది. అంటే ఈ బీచెస్ అసలు వాడడానికి ఉండదు కదా, చాలా క్లియర్గా ఉన్నాయి వాటర్. అంటే ఆ గ్రీన్ బ్లూ అండ్ కింద మొత్తం పెబుల్స్ ఉన్నాయి శాండ్ బదులు. ఆ కాంబినేషన్ వాజ్ వెరీ గుడ్. మేము అక్కడే ఇంకా పిక్చర్స్ తీసుకొని కిందకి పైకి చిన్న చోటి ట్రెక్ అనమాట. అలా అయిపోయిన తర్వాత వి వెంట్ టు కేప్ గోవా ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్డ్ రెస్టారెంట్ కదా, ప్లేస్ కూడా టు స్టే ఇన్ సౌత్. సో కింద కనిపిస్తున్నవన్నీ మనకి రూమ్స్ అనమాట స్టే చేయడానికి. పైన వచ్చేసి ఇది రెస్టారెంట్. ఈవినింగ్ టైం వచ్చేసి మంచి పార్టీ ప్లేస్ కూడా ఇది. మేము మోస్ట్లీ పార్టీ ప్లేసెస్కి ఎక్కువ ప్రిఫర్ చేయలేదు, మార్నింగ్ టైమ్సే లంచ్కి వెళ్ళాము. అండ్ మార్నింగ్ టైం అసలు చుట్టుపక్కల వ్యూ పిక్చర్ తీసుకోవడానికి మోస్ట్ పింట్రెస్టీ కైండ్ ఆఫ్ లొకేషన్ అనమాట, ఇన్స్టాగ్రామబుల్ లొకేషన్. నెక్స్ట్ రోజు లాస్ట్ డే అక్కడ ఏమైంది అనేది చూపించేస్తాను. అంటిల్ దెన్ గైస్ ప్లీజ్ కీప్ స్మైలింగ్ అండ్ స్టే హ్యాపీ. బాయ్ బాయ్.